సార్ అసలు మీకు ఈ వనప్రస్థానం హోమ్ ఎందుకు పెట్టాలి అనిపించింది సార్? ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూనో, వ్యాపారాలు చేసుకుంటూనో ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మినిమమ్ వాళ్ళందరూ సెటిల్ అయిపోయేపాటికల్లా మినిమమ్ 65-70 సంవత్సరాల వయసు వస్తుంది. వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఇంటి దగ్గర ఉంచేసి ఒక పని మనిషిని పెడితే ఆ పని మనిషి ఎంత సెక్యూర్‌గా పనిచేస్తుంది అనేది నమ్మకం లేని పరిస్థితుల్లో యాక్చువల్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఈ పని మనుషులు ఏంటంటే వాళ్ళ అవసరాలు రాంగానే వాళ్ళ తీరాన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం పని మనిషి లేని వాళ్ళ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి పని మనిషి లేని పరిస్థితుల్లో వీళ్ళే మళ్ళా కష్టపడి పని చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మా దగ్గర ఏంటంటే మాకు సుమారు ఒక 20 మంది ఎంప్లాయ్‌మెంట్ అవసరం అయితే మేము 30 మందిని పెట్టుకుంటాం ఇక్కడ. మాకెంతమందిని స్పేర్ పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఒకేసారి ఒక 6, 7 లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినా కూడా మాకు అలాంటి ఇబ్బంది రాదు. తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత అనారోగ్య కారణాలు చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళు పడిన స్ట్రెస్‌లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చేసి ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్న టైంలో ప్రకృతి వైపరీత్యాలు అంటారు వాటిని. ఈ ప్రకృతికి ఎవరు బాధ్యులు కారు. ప్రకృతి సిద్ధంగా జరుగుతూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా వృద్ధాప్యంలో ఏమంటే మానసికంగా వెళ్ళి ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఫిజికల్గా బాడీ సహకరించదు. ఇక్కడ ఏమవుతుంది, బాడీ సహకారం అందించకపోగా పిల్లలు దూరంగా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అనే బెంగ వీటన్నిటి దృష్ట్యా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మాలాంటి హోములు ఎన్నున్నాయో అన్నిట్లో ఉండేవాళ్ళు కూడా కేవలం వాళ్ళకి ఏదో బాధ్యత లేకపోతే బిడ్డలు చూడలేక మాత్రం ఉంచట్లేదమ్మా. ఇక్కడ కొన్ని మీడియాలు కానీ కొన్ని సంస్థలు కానీ ఏం చెప్తాయంటే బిడ్డలకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళని వదిలేసి ఉంటున్నారనే భావన ఎక్కువ మందిలో ఉంది. కానీ అది నిజం కాదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ కోసము వాళ్ళ క్షేమమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా పనిచేసే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని గురించి ఎవరో అపార్థం చేసుకోవద్దని నా ప్రార్థన. ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బాగోగులు కోరుకోవడంలో ఎవరు విఫలం చెందరు. అందరూ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామనే ఆలోచనలో ఉన్నవాళ్ళే. ఎవరో 1 or 2% ఎక్కడో ప్రపంచంలో ఉన్నారంటే అది వేరు సంగతి. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఆదాయాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్ని రకాలుగా వాళ్ళకి బ్రతకడానికి అన్ని రకాల మార్గాలు వాళ్ళకి సుముఖమైనవి. అంత హై రేంజ్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. మాలాంటి వాళ్ళ దగ్గర ఇది ఎందుకు పెట్టుకోవాలని మీరు క్వశ్చన్ వేశారు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు. 96లో మా మదర్కి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు అసలు ఎవరు ఇలాంటి పనులు చేయడానికి ఎవరు ముందుకు రాల. ఆ రోజుల్లో దరిదాపులో 96 అంటే 30 years బ్యాక్. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఆ పరిస్థితిలో నేను అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఇలాంటి ఇబ్బందులు డబ్బులు ఉండి కూడా ఇలాంటి వాళ్ళు ఈ ఇబ్బందులు పడకూడదు, దానికి మనమంతా మన ప్రయత్నంగా ఎలాంటివి చేద్దాం అనే దృష్టితోటి నేను ఓల్డేజ్ హోమ్లు స్థాపించడం జరిగింది. అయితే వనప్రస్థ అని ఎందుకు స్టార్ట్ చేశారని మీకు ఇంకో క్వశ్చన్ వేశారు. ఓల్డేజ్ హోమ్ వేరు, వనప్రస్థ వేరు కాదమ్మా. ఓల్డేజ్ హోమ్లు కూడా ఓల్డేజ్ హోమ్లకు సంబంధించింది. దీన్ని ఓల్డేజ్ హోమ్ అంటాం కంటే కమ్యూనిటీ హోమ్ అని అంటానికి మాకు ఆ నిదర్శనం అన్నమాట. ఇక్కడ అందరూ ఇక్కడున్న గెస్టులు ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, అందరూ మాకు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది అంటారు. అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు సహకారం అందించుకుంటూ కమ్యూనిటీ హోమ్. వాళ్ళు ఏదైనా తినాలన్నా నాకు చెప్తారు, సార్ మేము ఇది కావాలి రేపు అని అంటారు. ఓకే, అది అరేంజ్ అయిపోతుంది అంతే తప్ప ఇది మేము ఎవరు డబ్బులు ఇచ్చి ఒక హోమ్లో ఉంటున్నాము వాళ్ళు ఏమనుకుంటారనే భావన లేకుండా ఇప్పటివరకు ఐకమత్యంతో ఒక కమ్యూనిటీగా ఒకే కుటుంబంలాగా ముందుకెళ్తున్నాం. వాళ్ళ ఆరోగ్యం మీద కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకెళ్తున్నామమ్మా. అందుకోసం ఈ వనప్రస్థ అనేది ఇలాంటి వాతావరణంలో ఒక బిల్డింగ్లోనో ఎక్కడో ఉంటే ఇంత అట్మాస్ఫియర్ రాదు, ఇంత ఆక్సిజన్ రాదు, ఇంత ఎలాంటిది జరగదు. దీనికి కూడా ధైర్యం కావాలి. భగవంతుడు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఇంత సమృద్ధిగా అందరికీ అనుకూలంగా ఇలాంటివి స్థాపించగలగటానికి నాకు వాళ్ళందరి ప్రోద్బలమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వాళ్ళ ప్రోద్బలంతోనే నేను ఇదంతా చేశానమ్మా. సార్ ఈ ఏరియా చూస్తే చాలా కమర్షియల్గా అనిపిస్తుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై లెవెల్లో కనిపిస్తుంది. సో నార్మల్గా ఎవరైనా ఎలా థింక్ చేస్తారంటే ఇలాంటి ఏరియాలో ఒక మంచి బిజినెస్ పెట్టి మంచిగా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటారే తప్ప ఇలాంటి హోమ్స్ పెట్టి రన్ చేయాలి అని చాలా తక్కువ మంది అనుకుంటారు.
మీరు ఇలాంటి ప్లేస్లోని ఇలాంటి హోమ్ ఎందుకు పెట్టాలి అనుకున్నారు సార్? ఇప్పుడు అందరూ వ్యాపారాలు చేయడానికి ప్రపంచంలో చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. డబ్బు సంపాదించడం ఒక్కటే ప్రధాన లక్ష్యం అనుకుంటే ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు. మా తల్లిదండ్రులు పడ్డ ఇబ్బంది ఇంకొకళ్ళు పడకూడదు. అంటే ఇది ఎక్కడో బాగా దూర ప్రాంతాల్లో పెట్టినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ దగ్గరలో ఉండాలి. ప్లస్ వాళ్ళకి ఎలోన్గా ఎక్కడో అడవిలో ఉంటున్నాం అన్న ఫీలింగ్ రాకూడదు. ప్లస్ వాళ్ళని చూడటానికి వచ్చే అతిథులు కూడా చాలా తొందరగా ఇక్కడికి రీచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో నేను కాకుండా ఇంకా మిగిలిన 4 పార్ట్నర్స్ ఉన్నారు. మాకు 5గురికి ఎంతైతే శక్తివంచన లేకుండా మేము కృషి చేసి వాళ్ళకి సరైనటువంటి అనుభూతిని కలిగించాలి. అంటే అనుభూతి అని ఎందుకు అనుకుంటున్నా అంటే మెయిన్ కొంతమంది ఎప్పుడైతే రిటైర్ అయ్యారో రిటైర్ అయిన తర్వాత నా లైఫ్ వేస్ట్, ఇంకా నేను దేనికి బతుకుతున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళల్లో అలాంటి భావన తొలగించి ఇప్పుడు వీళ్ళందరూ ఉండబట్టే కదా నేను 30 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళ ద్వారానే కదా. అంటే 30 × 4 120 మందికి వీళ్ళు జీవనోపాధి కలిగిస్తున్నారు. వీళ్ళు అలాంటి అనుకోవడానికి వీలు లేదు. నేను బతికి ఉపయోగం ఏంటి? వాళ్ళు బతికున్నందువల్ల ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, వీళ్ళందరూ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నారు. వీళ్ళంతా సహృదయంతో ఇలాంటివన్నీ సర్వీసెస్ అన్నీ మా ద్వారా పొందాలని, ఆ పొందే వాళ్ళకి సరైన న్యాయం నేను చేయగలనని హామీ ఇస్తున్నాను. Like and subscribe Eagle Media Works.